మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఫ్యూచర్ ప్రాజెక్టుల మీద ఎప్పుడు ఏదో ఒక ప్రచారం జరుగుతూనే ఉంది. అయితే దురంధర్ 2 తర్వాత ఆదిత్య ధర్తో ఎన్టీఆర్ సినిమాని ఆల్రెడీ ఒక ప్రచారం మొదలైంది. సందీప్ రెడ్డి వంగతో కూడా ఎన్టీఆర్ సినిమా వచ్చే ఏడాది అంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ఏడాది వరకైతే అబద్ధాలే. రెండిట్లో ఏది కూడా నిజం కాదు. అలా అని ఆ అబద్ధాలు ఎప్పటికీ నిజం కాకుండా ఉండడం లేదు. కాకపోతే ఆ రెండు అబద్ధాల బెండు తీసే బాంబు లాంటి నిజం మాత్రం పేలబోతోంది. వారణాసి టీం ఒక్కసారి రంగంలోకి దిగితే సూపర్ స్టార్ ఫ్యాన్స్ కంటే కూడా ఎక్కువ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఫ్యాన్సే పండుగ చేసుకునే ఛాన్స్ ఉంది. రాజమౌళి ఒక్క మాటతో ఎన్టీఆర్ కెరీర్లో మరోసారి తూటా పేలే ఛాన్స్ ఉంది. ఇంతకీ వారణాసికి ఎన్టీఆర్కి ఉన్న లింక్ ఏంటి? ఆ బాంబు లాంటి నిజం ఏంటి? హ్యావ్ ఎ లుక్. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఫ్యూచర్ తాలూకా రెండు బాంబులు ఒక అణుబాంబు పేలినట్లే కనిపిస్తుంది. ఎందుకంటే దురంధర్ 2 హిట్ కాగానే ఆ సినిమా దర్శకుడిని మెచ్చుకుంటూ ఎన్టీఆర్ మహేష్ బాబు ట్వీట్లు పెట్టారు. వెంటనే ఇక ఆదిత్యధర్ నెక్స్ట్ మూవీ ఎన్టీఆర్తోనే అనేశారు. అది ఖచ్చితంగా అబద్ధమే. ఎందుకంటే ఎన్టీఆర్ డ్రాగన్ 2 భాగాల తర్వాత దేవర 2 అలానే త్రివిక్రమ్ గాడ్ ఆఫ్ వార్ చేయబోతున్నాడు. నెల్సన్ దిలీప్కి కూడా బల్క్గా డేట్లు ఇచ్చేశాడు. అలా చూస్తే మరో 2-3 ఏళ్ల వరకు ఎన్టీఆర్ డైరీలో ఖాళీ లేదు. కాబట్టి ఇప్పుడప్పుడే దురంధర్ డైరెక్టర్తో సినిమా ఉండే ఛాన్స్ లేదు. కాబట్టి ఆ కాంబినేషన్ అబద్ధం. అలానే ఎప్పటికీ ఈ కాంబినేషన్ సెట్ అవ్వదని కాదు. గతంలో ఆల్రెడీ ఎన్టీఆర్కి ఆదిత్యధర్ స్టోరీ చెప్పాడని తెలుస్తోంది. కానీ ప్రాక్టికల్గా ఈ కాంబినేషన్ ఇప్పుడే ఓకే అయ్యే ఛాన్స్ మాత్రం లేదు. ఇక సందీప్ రెడ్డి వంగ కూడా ఎన్టీఆర్తో ఎన్నోసార్లు కలిశాడు. ఇద్దరూ కథల మీద చర్చలు చేశారని ప్రచారం జరిగింది. అందులో ఎలాంటి అబద్ధమూ లేదు. కానీ ఈ కాంబినేషన్లో సినిమా మాత్రం ప్రస్తుతానికి అబద్ధం. 2 ఏళ్ల తర్వాత నిజం. ఎందుకంటే కనీసం 2 నుంచి 3 ఏళ్ల వరకు ఈ కాంబినేషన్ కూడా కుదిరేలా లేదు. 4 సినిమాలతో ఎన్టీఆర్ బిజీ. స్పిరిట్ తర్వాత యానిమల్ 2తో సందీప్ బిజీ కాబోతున్నాడు. కాబట్టి వీళ్ల కాంబినేషన్ వచ్చే ఏడాది అనే వార్తలో నిజం లేదని తెలుస్తోంది. ఇక బాంబు లాంటి నిజం మాత్రం తేలాలి. అదే రాజమౌళి కొత్త ప్రాజెక్ట్ ఎన్టీఆర్తోనే అని. అది సోలో గానా ట్రిపుల్ ఆర్ బాహుబలిలా మల్టీస్టారర్గా ఉంటుందా అన్నది తేలలేదు. కానీ ఎన్టీఆర్కి మాత్రం జక్కన నుంచి సమాచారం వెళ్ళినట్లు ఈ ఇద్దరూ కలిసినట్లు ప్రచారం జోరందుకుంది. ఇదే నిజానికి దగ్గరగా ఉన్నా ఇదే నిజమనే బాంబు పేలాలంటే వారణాసి నుంచి ఒక వండర్ జరగాలి. అదే డైలాగ్స్తో కూడిన గ్లిమ్స్ లేదంటే టీజర్. దాన్ని లాంచ్ చేసేప్పుడు రాజమౌళి తన ఫ్యూచర్ ప్రాజెక్టు విషయంలో క్లారిటీ ఇచ్చే ఛాన్స్ ఉందట. అయినా వారణాసి ప్రమోషన్ ముందు టాపిక్ డైవర్ట్ అయ్యేలా మరో ప్రాజెక్టు గురించి ఎందుకు చెబుతాడు అన్న ప్రశ్న సరైందే. కానీ దానికి మాత్రం ఏదో సర్ప్రైజింగ్ ఆన్సర్ ఉన్నట్టుంది. అది వస్తే ఎన్టీఆర్ రాజమౌళి కాంబినేషన్ తాలూకా బాంబు లాంటి నిజం బయటపడే ఛాన్స్ ఉంది.